ఏపీ సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిశారు. చంద్రగిరి నియోజకవర్గంలో అన్యాయంగా ఓట్లు తొలగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఓట్లు తొలగిస్తున్న వారి వివరాలను ఆధారాలతో సహా ఎన్నికల అధికారికి సమర్పించారు. కులాల ప్రాతిపదికన బూత్కు 100 నుంచి 150 ఓట్లు తొలగిస్తున్నారని పేర్కొన్నారు. ఓట్ల తొలగింపుపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లారు. 13,000 దొంగ ఓట్లు చేర్పించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఓట్లు తొలగిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రధాన అధికారి హామీ ఇచ్చారని చెవిరెడ్డి చెప్పారు. శివకుమార్ ఎక్స్ సర్పంచ్ చిన్నగొట్టుగా ఇతను చెప్పేది ఏంటంటే దీన్ని క్లియర్గా మన కాని ఓట్లు ఉంటే తీసేయండి, పుంగనూరు మదనపల్లి చిత్తూరు అడైన ఓట్లు ఉంటే యాడ్ చేసేయండి, ఒక డూప్లికేట్ అయితే అది ఇచ్చేయండి, టీడీపీ అభ్యర్థి గారి ఇంటికి చేర్చేయండి, మంగళవారం సాయంత్రం లోపల బుధవారం తెల్లారి వాళ్ళు అప్లోడ్ చేసేస్తారు. నీట్గా చెప్తున్నాడు, అందరికైతే ఫోన్ ఒకే మాట అందరికీ చెప్తున్నాడు. కొట్టుకొని ఫోన్ మార్చి కొడుతుంటే చనిపోయిన దగ్గరికి పోయిన వాళ్ళు కొందరు ఇడేంది ఎట్లా చెప్తున్నాడు అని చెప్పి వీడియో రికార్డ్ చేశారు పక్కన నిలబడుకోనండి. ఇది నేను 22వ తారీఖు కలెక్టర్ గారికి ఇచ్చే సబ్ కలెక్టర్ గారికి అయితే ఇప్పుడు ఇంత బరితెగించి చేశారు, ధైర్యంగా చేశారు. అధికారులని అధికార పార్టీ ఎంప్లాయీస్ కింద మేము ఏం చేసినా అధికారులు వింటారని చేశారు. వీళ్ళ మీద చర్య తీసుకోండి.